అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడగాలనుకుంటున్నాను. జగన్ సార్, మీరు మాట్లాడే మాటల వల్ల మీకు కనీసం కాస్తైనా సిగ్గుగా అనిపించట్లేదా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి సార్. ఎందుకంటే మీరు ఎంత కాదనుకున్నా ఈ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మీరు. కాబట్టి ఆంధ్రాలో ఒక నాయకుడిగా ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అదే రాష్ట్ర పౌరులుగా ఉన్న మా అందరికి కూడా చాలా చులకనగా, చాలా అవమానంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు చూసి ఏంట్రా జగన్ గారు ఇలా మాట్లాడుతుంటే ఇలాంటి మాటలను కూడా నమ్మేవాళ్ళు ఆ రాష్ట్రంలో అంత తింగరోళ్ళు ఉన్నారా అని పక్క రాష్ట్రం వాళ్ళు మన అంక చూసి నవ్వుతున్నారండి. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీరు నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, కాస్తైనా సిగ్గు అనిపించట్లేదు మీకు? వివరాలకు వెళ్దామండి. ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఇవాళ తేల్చేద్దామండి. విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద మామూలు ట్రోలింగ్ కాదండి, విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ మాట ఈయన ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి చాలా సార్లు చెప్పాడు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ప్రతిదానికి ఏదో ఒక సోర్సు, ఒక ఫోటో, ఒక డాక్యుమెంట్ పెట్టాడు. పెట్టినప్పుడు ఇది అసెంబ్లీ సమావేశాల్లో ఉంది మీరు చూడండి అంటున్నాడు కదా, మరి దానికి ఎందుకు సోర్స్ పెట్టలేదు ఈయన? నిజంగా ఆయన ఆ మాట అనుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సోర్స్ కట్ చేసి నిన్నే చూపించవచ్చు కదా, లేదా అంతకుముందు అన్నాడు అప్పుడు చూపించవచ్చు కదా, లేదా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా ఇదే పాటని చెప్పాడు అప్పుడు చూపించవచ్చు కదా, అప్పుడు ఎడిట్ చేయొచ్చు కదా, వెళ్ళారు మంచి ఎడిటింగ్ టీం ఉంది కదా. ఆయన అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి నువ్వు ఎలా వస్తావు చూస్తాను రేపు అని ఆ మాట పెట్టాలి కదా. ఎందుకు ఆ మాట పెట్టట్లేదు? ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోద్దనే ఆ గోబెల్స్ యొక్క ప్రచార తీరు ఎలాగైతే ఉందో అదే ప్రచార తీరును అవలంబిస్తారు జగన్ గారు. అది అబద్ధం. నువ్వు ఎలా వస్తావు అసెంబ్లీకి నేను చూస్తానన్నమాట చంద్రబాబు నాయుడు గారు అనడం అనేది అబద్ధం. ఓ ప్రతిపక్ష నాయకుడు ఒక సీఎం గారిని చంపేస్తారా? ఒక సీఎం గారిని చంపేస్తే ఆ తర్వాత కాలంలో వాళ్ళ కొడుకు సీఎం అయ్యి వదిలేస్తాడా? మీరు సీఎం అయ్యారుగా జగన్ గారు 5 సంవత్సరాలు. నిజంగా మీ నాన్నగారిని అలాగే ఎవరైనా చంపేసి ఉండుంటే ఎందుకు బయట తీసుకురాలేదు? మొత్తం అన్నీ మీ చేతుల్లో ఉన్నాయి కదా. ఆ రోజు లేనిపోయిన తప్పుడు కేసులు, లేనిపోయిన ఆరోపణలు చేసి ఆయన జైల్లో పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మరి మీ తండ్రి మర్డర్ కేసులో పెట్టలేపోయారే? దానికి ఎందుకు ఆధారాలు చూపించలేపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఎవరో తీసి ఎడిట్ చేసి పెట్టారండి. అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. వెంకటేశ్వర స్వామికి జరిగే అపవిత్రతని ఈ హౌస్ లో డిస్కస్ చేయడం అంటేనే నేను నమ్మోషిగా భావిస్తున్న దిశ. ఎందుకంటే ఆ పవిత్రత దెబ్బతింటే, వెంకటేశ్వర స్వామి పవర్ దెబ్బతింటే చాలా ప్రమాదం వస్తున్న దిశ. ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్న దిశ, ఈ కొండే సభ్యులు ఏమని అనుకోవచ్చు, చరిత్ర చెప్తున్న దిశ, వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో బాగుపడలేదు, బాగుపడరు. ఇది వాస్తవం. అది జరిగితేకుంది ఆ నమ్మకం నాకుంది దిశ. మీరేమీ చేయకపోతే మీరు బాధపడక్కర్లేదు. మీరేమైనా తప్పు చేస్తేనే బాధపడండి. మీరు కూడా మంచి చేస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత హుందా అంటే అండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని, మరొక వ్యక్తిని ఇప్పటివరకు మనం చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోము. ఆయన మీ మాట అర్థమైందో లేదో, వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అపవిత్రం చేస్తే వాళ్ళు బాగుపడ్డ చరిత్ర లేదు. ఇప్పటివరకు బాగుపడలేదు, ఇక ముందు కూడా బాగుపడరు. వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు ఏమైనా తప్పు చేయకపోతే ఓకే, మీరు రిలాక్స్డ్గా ఉండండి. మీరు తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు భయపడాల్సి ఉంటుంది. ఎవరో బాగుపడలేదు అన్నమాట అన్నాడండి ఆయన. ఎవరు చావు కూడా ఆయన కోరుకోడు. పలానా వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు చచ్చిపోతే నాకు పలానా పదవులు వచ్చేస్తాయి, లేకపోతే పలానా వాడు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు నాకు కలిసి వస్తాయనే ఆలోచన ఎప్పుడు ఆయన మాటల్లో మనం చూడడం ఆయన బుర్రలోనే ఉండదు అది. అలాంటిది ఈయన ఏం చెప్తున్నాడు, ఆయనేమన్నాడు, ఈయన ఏం చెప్తున్నాడండి? యాక్సిడెంట్ జరిగింది, మరి అది ఏ కారణాలతో జరిగిందో, మరి ఈయన సీఎం అయిన తర్వాత కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈయన సఖ్యతగానే ఉండేవాడు. ఒకవేళ కేంద్రం నుంచి అని ఈయన చేయొచ్చు, ఎందుకు చేయించలేదు? ఎందుకు ఈవేళ వచ్చి ఏదో ఆట రానాడు సోడు చాలేదు అన్నట్టు ఈవేళ వచ్చి విమర్శలేండి? మీరేమీ సాధారణమైన వ్యక్తి ఏం కాదు కదా, సామాన్యుడు ఏం కాదు కదా జగన్ గారు. మీరు ఈ రాష్ట్రానికి ఒక సుప్రీంగా మీరు 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి కదా, 151 సీట్లు మీ దగ్గర ఉన్నాయి కదా. నిజంగా మీ బాబాయ్ గారి కేసులో, మీ బాబాయ్ గారి చావులో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ రోజు మీరు బయటపెట్టి ఆయన అరెస్ట్ చేయలేదే.
మీ తాతగారి కేసులో ఏదైనా ఉంటే అది బయటకు తీసి తిరగదోడి, ఎందుకంటే 2016 కేసునే తిరగదోడినట్టు ఏదో యాక్ట్ చేసినట్టు సాక్ష్యాలు లేకపోయినా ఆయన అరెస్ట్ చేశారు కదా. మరి మీ తండ్రి గారి చావులో చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే మీరు ఎందుకు బయట తీయలేదు? ఎందుకండి ఈరోజు వచ్చి మాటలు ఎందుకు, ఉత్తొత్త మాటలు? ఆయన ఏమన్నాడో మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు? దస్తగిరి గురించి కామెంట్ చేశాడు ఈయన. ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, ఈ దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదైతే చెప్తా ఉన్నాడో, ఒక హంతకుడిని మీరు బయట చెప్తారో నిస్సిగ్గుగా బయట చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు, వాడిని ఇడిచిపెట్టినారు, అమాయకుల్ని పట్టుకున్నారు అనే మాట మాట్లాడాడు. ఈ పొద్దు పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా. ఈ పొద్దు హత్య చేయించిందే నువ్వు, ఈ పొద్దు మాట్లాడే అర్హత నీకు లేదు. వచ్చిన టైం బాలేదు. దస్తగిరి మెడలో కండు వేసుకుని ఉన్నాడు. జై భీమ్ భారత్ పార్టీ, జై భీమ్రావు భారత్ పార్టీ పేర్లు మార్చాడు. జాడ శ్రావణ్ కుమార్ పార్టీలో అతను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆ జాడ శ్రావణ్ కుమార్ ఎవరి దగ్గర ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు. ఎక్కడ మాట్లాడతాడు? ప్రెస్ మీట్లో అయినా సాక్షి మీడియా ఆయన కవరేజ్ ఇస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ బాబాయిని చంపినోడు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్టు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరి మీద వేస్తున్నారు ఆ బ్లేము? చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారు. సింపుల్ కదండి. దస్తగిరి జేబీఎం పార్టీలో ఉన్నాడు, జాడ శ్రావణ్ కుమార్ పార్టీలో. జాడ శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆలోచించండి. దస్తగిరి ఎక్కడున్నాడో మీకే అర్థమైపోద్ది. ఇక ఆయన శవ రాజకీయాల కోసం చెప్పుకొచ్చాడండి. అది ఇప్పుడు వినిపించలేను, కానీ నేను 40 సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ చెప్పుకొచ్చాడు. పలానా దగ్గర చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, పలానా ఆయన చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, పలానా ఆయన 40 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల క్రితమే, ఇప్పుడు ఏం కాదు, అన్నీ 40 సంవత్సరాల క్రితం. 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డల పార్టీ అని? మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరిని అడుగుతా ఉన్నా? చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? మరి అప్పుడు నిజంగా ఆయన అంతమందిని చంపేసి ఉంటే, జగన్ గారు మీ నాన్నగారు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, మీరు ఒకసారి చేశారు. మరి మీరు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో, లేదా కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రిగా చేసింది, వేరే వేరే ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన కాలంలో కనీసం ఒక్క కేసు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేయలేపారు? మీరు చెప్పిన నిజాలైతే సూటుగా అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎందుకన్నా మర్డర్ కేసులో ఒక్కటన్నా కనీసం ఎఫ్ఐఆర్లో అన్న ఆయన పేరు ఎందుకు చేర్చలేకపోయారు? ఏం మాట్లాడతారు మీరు? మీరు రాజకీయాల్లోకి, మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని డెడ్ బాడీలు వేసాయి? సొంత మీ బాబాయ్ విషయంలో ఏం జరిగింది? ఆ నేరస్తులు మీరు ఎలా వెనకేసుకొచ్చారు? నేరస్తులు మీ పక్కనెట్టుకుని ఎలా తిరిగారు? గొడ్ల పార్టీ అంటే ఎందుకు మీరు అంత అలాగా కంగారు అయిపోతున్నారు? గొడ్ల పార్టీ అని ఎవరు పెట్టారు? కానీ భలే పెట్టారండి పేరు. గొడ్ల పార్టీ అనగా మేము గొడ్ల పార్టీ ఏం కాదు, మీరు ఎలా చేశారు, 50 సంవత్సరాల క్రితం అక్కడ అలా జరిగింది, 45 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలా, అదా చెప్పేది? ఏంటండి ఇలాగా? కొంచెం క్రెడిబిలిటీ ఉండాలండి. మాట అంటే విలువలు విశ్వసనీయత అంటారు కదా, విలువలు విశ్వసనీయత సంగతి పక్కన పెట్టి విలువలు వంకలు ఏమి ఉండలేదు మీ మాటల్లో. నోటికి ఏదొస్తే చెప్పేస్తున్నారు, అది కూడా ఎవడో రాసిస్తున్నాడు మీకు. అదో దౌర్భాగ్యం. మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ తాతగారి పేరు కూడా కింద ఉన్న పేపర్లో చూసి చదువుతున్నారు మీరు. మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. ఇది ఇంకో దౌర్భాగ్యం. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని. కానీ ఆయన గొడ్డల పార్టీ అంటే మాత్రం చాలా హట్ అయిపోతున్నారు. గొడ్డల పార్టీ అంటారండి, ఎందుకంటే గొడ్డలతోనే కదా నరికి చంపారు మీ బాబాయ్ని. గొడ్డలతో నరికి చంపి చంద్రబాబు నాయుడు గారి చేతిలో మాత్రం పెద్ద పట్టక తిట్టారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి. చేసిన తప్పులు ఊరుకోరని, ఇది సోషల్ మీడియా యుగం. మీరు ఏదో అనుకుంటున్నారు, ఆ గతంలో ఏదో చెప్పేసి వాళ్ళు మర్చిపోతారు జనాలు అనుకుంటున్నారు. గూగుల్ కొడితే వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడినప్పుడు ఇంత ట్రోలింగ్ ఐటమ్ అయిపోకుండా కొంచెం కన్స్ట్రక్టివ్గా, ప్రభుత్వం ఒక పలానా చోట ఇది చేస్తుంది, ఇదిగో ఆధారం, పలానా చోట ఇలా జరిగింది, ఇదిగో ఆధారం, ఇది పరిస్థితి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందని అలాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టండి. అలాంటివి ఏమీ లేక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం అక్కడేదో జరిగితే మీరు ఇంకోటి ఏదో జరిగినట్టు ఏంటండి బాబు ఇది? వాలే సార్ అంటే మీకు కౌంటర్ ఇవ్వడానికి కూడా మాకు మనసు ఒప్పట్లేదు. ఇచ్చిన కౌంటర్లే, ఇచ్చిన మాటలే, మీరు మాట్లాడిన మాటలు 100 సార్లు మాట్లాడతారు. ఆ 100 సార్లు మీకు కౌంటర్ ఇవ్వడానికే మాకు ఇసిపోతుంది. మరి మీకు మాట్లాడడానికి ఎందుకు ఇసుకురావట్లేదు నాకు అర్థం కాలే.